ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఈ లెంట్ దినముల్లో బాగా దేవునికి దగ్గరగా అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ఆశీర్వాదం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనము. ఇక్కడ ఏమని రాసిందంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా అని రాయబడింది. ఈ వాక్యంలో దేవుడు నిజమైన ఉపవాసం అంటే ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానేయడం కాదు, మన హృదయం, మన చర్యలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండడం. దేవుడు కోరుకునే ఉపవాసం బాహ్యమైనది కాదు, అంతర్గతమైనది. మనం ఉపవాసం ఉన్నప్పుడు కేవలం ప్రార్థనలోనే కాకుండా ఇతరుల బాధను గమనించాలి. బాధింపబడిన వారిని విడిపించడం, అన్యాయంగా బాధపడుతున్న వారికి సహాయం చేయడం, భారంగా ఉన్న కాడులను విరగొట్టడం, ఇవే నిజమైన ఉపవాస లక్షణాలు. మనం ఉపవాసం ఉంటూ కూడా కోపం, ద్వేషం, అన్యాయం కొనసాగిస్తే అది దేవునికి ఇష్టం కాదు. కానీ ప్రేమతో, కరుణతో, నీతితో జీవిస్తే అది దేవునికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. కాబట్టి మనల్ని మనం ఏం పరీక్షించుకోవాలంటే, నేను కేవలం ఉపవాసం చేస్తున్నానా, లేక దేవునికి ఇష్టమైన రీతిగా ఉపవాసం చేస్తున్నానా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీరు కోరుకునే నిజమైన ఉపవాసం నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మాకు కరుణగల హృదయాన్ని దయచేయండి. బాధపడుతున్న వారిని చూడగల కళ్ళనివ్వండి. అన్యాయంలో ఉన్న వారిని విడిపించడానికి తగిన ధైర్యాన్ని దయచేయండి. ప్రభువా, మా ఉపవాసం మీకు ఇష్టమైనదిగా ఉండినట్లు మా జీవితాలని మార్చండి. ప్రేమతో, నీతితో నడిచే శక్తిని మాకు అనుగ్రహించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.